అందరికీ నమస్తే. ప్రకాశం జిల్లా హెడ్ క్వార్టర్ ఒంగోలు పక్కనే ఉన్నటువంటి సంతనోతులపాడు నియోజకవర్గం. ఒంగోలు జనరల్ కాన్స్టిట్యున్సీ, సంతనోతులపాడు రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ. ఏ ప్రభుత్వాలు వచ్చినా, ఎవరు మారినా, ఇద్దరు ఒకే పార్టీకి చెందినటువంటి వ్యక్తులు ఒకేసారి కానీ ఈ రెండు నియోజకవర్గాల్లో గెలిస్తే ఒంగోలులో ఉన్నటువంటి నాయకత్వమే ఈ నియోజకవర్గం మీద పెత్తనం చేస్తారు. ఇది మనం గతంలో కూడా ఈ వీడియో చేశాం. మళ్ళీ ఇప్పుడు అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ రేగుతూ ఉన్నాయి. ఇప్పుడు సంతనోతులపాడు ఎమ్మెల్యేగా బిఎన్ విజయ్ కుమార్ గారు పనిచేస్తూ ఉన్నారు. సో కూటమి ప్రభుత్వంలో 2024లో గెలిచారు. ఈయన 2009లో కాంగ్రెస్ పార్టీ నుంచి, 2014లో టీడీపీ నుంచి, 2019లో టీడీపీ నుంచి 2 సార్లు కంటెస్ట్ చేసి ఓడిపోయారు వరుసగా. అయితే టీడీపీ చేసినటువంటి మంచి పని ఏంటంటే ఓడిపోయినా మరలా అదే వ్యక్తికి టికెట్ ఇవ్వడం జరిగింది. సో అందుకే విజయ్ కుమార్ గారు తన పందాన్ని నిరూపించుకున్నారు. సో విజయ్ కుమార్ గారు గెలిచారు. చాలా యువకుడు, ఉత్సాహవంతుడు, గట్టిగా పనిచేసేటువంటి వ్యక్తి. సో మంచి విద్యావేత్త, టాలెంటెడ్ పర్సన్. సో అదేవిధంగా ఒంగోలులో కూడా 2014లో గెలిచారు, 19లో ఓటమి పాలయ్యారు, మళ్ళీ 24లో గెలిచారు దామచర్ల జనార్దన్ గారు. సో ఇప్పుడు దామచర్ల జనార్దన్ గారు ఒంగోలు అడ్డ, దామచర్ల అడ్డ అట్లా మారిపోయింది. సో ఇప్పుడు గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా అక్కడ టీజీఆర్ సుధాకర్ బాబు గారు ఉన్నారు, ఇక్కడ బాలినేని వాసు గారు ఉన్నారు. ఇద్దరు ఒకే పార్టీ. అక్కడ పేరుకే ఎమ్మెల్యే గారు ఉండేవాళ్ళు. పెత్తనం మొత్తం ఒంగోలు ఎమ్మెల్యే కొనసాగిలో నడుస్తుంది. ఎందుకంటే ఆయన మంత్రిగా కూడా పనిచేశారు. సో ఎందుకు రిజర్వేషన్ సీటు మీద ఎందుకు పక్క నియోజకవర్గ నాయకత్వం అంత బలంగా పనిచేస్తుంది? పైగా స్థిరమైనటువంటి అభ్యర్థుల్ని ఎందుకు నియమించలేకపోతుంది? అర్థం కావట్లేదు. ఇప్పటికే వైఎస్ఆర్సీపీ చాలా తప్పులు చేసింది ఆ విషయంలో. ప్రతిసారి ఒక్కొక్కరిని నియమించుకుంటూ వెళ్ళిపోతే ఎంతకాలం అలా జరుగుతుంది? స్థిరంగా ఇప్పుడు విజయ్ కుమార్ గారు 2009లో కాంగ్రెస్ పార్టీలో కంటెస్ట్ చేశారు, తర్వాత టీడీపీకి వచ్చారు. టీడీపీలో నిలబడిపోయారు, 14లో పోటీ చేశారు, ఓడిపోయారు. అయినా టీడీపీ మళ్ళీ విజయ్ కుమార్ గారికే అక్కడ టికెట్ ఇచ్చింది 2019లో. అయినా ఓడిపోయారు. కానీ మూడోసారి కూడా ఓడిపోతారని తెలిసి కూడా టికెట్ ఇస్తారా? కానీ తెలుగుదేశం పార్టీ ధైర్యం చేసి బిఎన్ విజయ్ కుమార్ గారికి సంతనోతులపాడులో మరలా టికెట్ ఇచ్చింది మూడోసారి. సో భారీ మెజార్టీతో గెలిచారు. మరి వైఎస్ఆర్సీపీ అలాంటి సాహసం చేస్తున్నా చెయ్యకపోగా ఇక్కడ గెలిచినటువంటి నాయకత్వాన్ని కేంద్ర నాయకత్వం తొక్కేస్తూ. సో ఇదంతా కూడా ఏం జరుగుతుందనేది ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. క్యాస్ట్ ఈక్వేషన్స్ అక్కడ జనరల్ సీట్లో ఒక కమ్మో రెడ్డో ఎవరొకళ్ళు ఉంటారు. ఇక్కడ ఎస్సీ, మాదిగో లేకపోతే ఎస్టీ ఎవరో ఉంటారు. సో వాళ్ళు చెప్పినట్టు వీళ్ళు వినాలి. పేరుకు మాత్రమే డిసిగ్నేషన్, టేబుల్ మీద బోర్డుకు మాత్రమే ఎమ్మెల్యే అనేది ఉంటుంది. కానీ పనులు మొత్తం కూడా పక్కన ఉన్నటువంటి పెద్ద ఎమ్మెల్యే గారే చేస్తారు. సో సేమ్ ఇది వైసీపీలో రిపీట్ అయింది, ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో కూడా రిపీట్ అయింది. సంతనోతులపాడు నియోజకవర్గం మొత్తం కూడా ఒంగోలు ప్రాంతంలో మిళితమై ఉంటుంది. సో ఒంగోలు ప్రాంతం కలిసిపోయి ఉండేటువంటి ప్రాంతం సంతనోతులపాడు నియోజకవర్గం. సో ఒంగోలుకు చెందినటువంటి రియల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం, ఇండస్ట్రియల్ కారిడార్ మొత్తం కూడా సంతనోతులపాడు పరిధిలోనే ఉంటుంది. కానీ సంతనోతులపాడు ఎమ్మెల్యే ఇక్కడ డమ్మీ అయిపోతున్న పరిస్థితి. మీరు ఏమని అనుకోండి, నిజాలైతే ఇవే. ఇప్పుడు దామచర్ల గారి హవా 2 నియోజకవర్గాల మీద తిరుగుతూ ఉంది. ఆయన హవా, ఆయన కనుసన్నలు నడుస్తూ ఉంది. మరి విజయ్ కుమార్ గారు ఏం చేయాలి? ఈయన కష్టపడి పనిచేసి గెలిచారు కదా, ప్రజల్లో ఒక సానుభూతితోటి 2 సార్లు ఓడిపోయారు, ఈసారి గెలిపించుకోవాలని ప్రజలు కోరుకొని గెలిపించుకున్నారు కదా. మరి ఏం హవా అలా నడవాలి? ఇది అధిష్టానానికి తెలియదా? ఒక్క ప్రకాశం జిల్లా ఒంగోలు, సంతనోతులపాడే కాదు, మిగతా నియోజకవర్గాలు కొండేపి కావచ్చు, ఎర్రగొండపాలెం కావచ్చు, ఇవన్నీ కూడా ఆధిపత్య పోరు. పక్కన ఉన్నటువంటి నియోజకవర్గ నాయకులు లేకపోతే జిల్లా అధ్యక్షులు, ఆయా పార్టీ అధ్యక్షులు అక్కడ లీడ్ చేస్తూ ఉంటారు. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళు ఎంత విద్యావేత్తలైనా, ఎంత గొప్ప వాళ్ళైనా, ఎంత ఆర్థిక బలవంతులైనా కూడా క్యాస్ట్ తక్కువే కదా. సో ఇలాంటి కోణంలో ఇప్పుడు బిఎన్ విజయ్ కుమార్ గారికి సంతనోతులపాడు,
ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల గారికి కొంచెం డిస్టర్బెన్స్ నడుస్తూ ఉంది. ఈ పార్టీ విషయాలు కావచ్చు, అంతర్గత కలహాలు అనేవి మొదలవుతా ఉన్నాయి. ఎందుకంటే ఆధిపత్య పోరు అనేది సహజంగా నడుస్తూ ఉంటుంది కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కొంచెం డిస్టర్బెన్స్ అయితే నడుస్తూ ఉంది. సో ఇది చిలికి అధిష్టానం దాకా వెళ్ళిందనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అయితే బిఎన్ విజయ్ కుమార్ గారు ఎక్కడ కూడా పెద్దగా అప్లికేషన్కి ముందు అయితే ఉండరు, కానీ దామచర్ల గారు కూడా పెద్దగా ఉండరు. కానీ ఎక్కడి నుంచి వస్తుందో కానీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్ అనేది మొదలవుతుంది. అదే ఈ మధ్య కాలంలో కొన్ని న్యూస్ కూడా వచ్చాయి, లోకల్ పాలిటిక్స్ అని. సో ఇది నడుస్తూ ఉంది. ఇది ఏంటంటే కేవలం నాయకత్వ గల్లీ స్థాయి కానీ లీడర్షిప్ విలేజ్ నాయకత్వం ద్వారా ఇట్లాంటి సమస్యలు వచ్చి ఈ పెద్దగా మారి పార్టీకి బలహీనత తీసుకొచ్చే కార్యక్రమాలు అయితే నడుస్తూ ఉన్నాయి. సో విజయ్ కుమార్ గారు మంచి వ్యక్తి, అందులో నో డౌట్. అదేవిధంగా దామచర్ల గారు కూడా అంత పెద్దగా హార్ష్గా మాట్లాడే వ్యక్తి అయితే కాదు. ఆయన కేవలం ఆయన కోపం కానీ ఆయన మాటలు కానీ బాలినేని వాసు గారి మీద ఉన్నటువంటి సమయాల్లోనే ఆయన హార్ష్గా మాట్లాడారు. కానీ మిగతా ఎక్కడ కూడా ఆయన అంతగా ర్యాష్గా మాట్లాడే పరిస్థితులు ఎక్కడ కూడా లేవు. కానీ ఈ సంతనోతులపాడు నియోజకవర్గం మీద ప్రత్యేక శ్రద్ధ చూపిస్తూ ఎమ్మెల్యే గారు ఉన్నప్పటికి కూడా ఈయన హవా నడుస్తుంది అనేది సంతనోతులపాడు బిఎన్ విజయ్ కుమార్ అనుచరులు మొత్తం కూడా టీడీపీలో గగ్గోలు పెడతా ఉన్నారు. ఎందుకు అలా జరుగుతూ ఉంది? వారి నియోజకవర్గం ఉంది కదా, వారి నియోజకవర్గాన్ని వారు చూసుకోవాలి కదా, పక్క నియోజకవర్గాలతో ఏం పని అంటే పార్టీని నడిపిస్తుంది, నడిపించబోయేది, పార్టీని గెలిపిస్తున్నది, పార్టీకి అత్యంత కృషి చేస్తుంది మేమే అన్న ఒక మాటలైతే ఒంగోలు సోషల్ మీడియాలో వినిపిస్తూ ఉంది. సో మన దామచర్ల జనార్దన్ గారు డైరెక్ట్గా అయితే చెప్పట్లేదు, కానీ ఆయన అనుచర వర్గం సంతనోతులపాడును కూడా వాళ్ళే ఏలుతున్నారు అనే మాటలైతే వినిపిస్తూ ఉంది. సో మరి ఇది విజయ్ కుమార్ గారు ఎలా తీసుకుంటారు ఏంటనేది మాత్రం వెయిట్ చేయాలి. ఇప్పటికే ముఖ్యమంత్రి గారి దగ్గరికి లేదా లోకేష్ బాబు గారి దగ్గర కూడా ఈ విషయం చేరిందనే మాట వినిపిస్తూ ఉన్నాయి. మరి వాళ్ళు ఎలా సెట్ చేస్తారు, ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు అనేది కూడా వెయిట్ చేయాల్సిన పరిస్థితి. సో మొత్తం మీద మాత్రం రాష్ట్రంలో ఈ నియోజకవర్గాలే కాదు, ఎక్కడైనా కూడా హెడ్ క్వార్టర్లో ఉన్నటువంటి నియోజకవర్గాలు, పక్కన ఉన్నటువంటి రిజర్వేషన్ నియోజకవర్గాల మీద ఆధిపత్యం చెలాయిస్తూ ఉంటుంది. ఇలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా నాయకులు తిరుగుబాటు అనేది జరుగుతూ ఉంటుంది. ఇది ప్రభుత్వానికి ఒక చిన్న తప్పులని కలిపి ఒక మెగా తప్పుగా అవతరించి పార్టీ నాశనానికి దారితీస్తూ ఉంది. ఒకసారి తెలుగుదేశం నాయకులు ఇట్లాంటి ఆలోచించాలి. ఇలాంటి కార్యక్రమాల వల్ల ఉన్నటువంటి నాయకులను దూరం చేసుకుంటే పార్టీ ఖచ్చితంగా దెబ్బతినే పరిస్థితులు ఏర్పడుతూ ఉంది. ఆలోచించాలి మరి. థ్యాంక్ యూ.